నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణానికి చెందిన జమలయ్య అలియాస్ పబ్జీ కుర్రాడు గత ఏడాది నవంబర్ నెల 25న విడుదల చేసిన ఊరంతా ప్రేమ కథ షార్ట్ ఫిల్మ్ కు అవార్డుల పంట పండింది. 2 షీల్డ్లు 4 పథకాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బనగానపల్లెలో సక్సెస్ మీట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టాలెంట్ ఉన్న కుర్రోడు జమలయ్య అని ఆమె అన్నారు. టాలెంట్ ఉన్న ఇటువంటి వారికి తాను సహాయ సహకారాలు అందిస్తానని షార్ట్ ఫిల్మ్ బాబ్జీ కుర్రోడుకు ఆమె భరోసా ఇచ్చారు. ఎందుకంటే మన బనగానపల్లె నుంచి ఒక హీరో వచ్చాడు, ఒక డైరెక్టర్ వచ్చాడు, ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు. అవునా? తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో మనకి ఇప్పుడు వివరించాడు కదా. అది ఎందుకంటే మనకి సినిమా ఫీల్డ్ గురించి మనకి నాలెడ్జ్ లేదు. అబ్బాయి చెప్తుంటే అర్థమవుతుంది. అంటే ఏదైనా ఒక ఫిలిం తీయాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయా, అది ఒక్కసారి సక్సెస్ అయితే వాళ్ళ ఆనందం ఎంత ఉంటుందో ఇప్పుడు ప్రవీణ్లో చూస్తున్నాము. చాలా వరకు మన హీరోలందరూ కూడా ఫెయిల్యూర్ అయితే ఎంత బాధపడతారో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. నిజంగా ఇలా ఫిలిం తీయడం చాలా గ్రేట్ ప్రవీణ్. నువ్వు ధైర్యం చేసి సాహసం చేసి తర్వాత మీ కుటుంబాన్ని ఒప్పించి చేయడం అనేది చాలా కష్టమైన పని, అయినా సాధించావు. లైఫ్లో ఇంకా ఇలా షార్ట్ ఫిలిమ్సే కాకుండా మన ఇప్పుడు మెయిన్ ఫిలిం ఇండస్ట్రియల్ వాళ్ళు ప్రవీణ్ని గుర్తించి ఒక డైరెక్టర్ గానో లేకపోతే ఒక హీరో గానో తీసుకోవాలని చెప్పేసి ఆ సినిమాలో మనం చూడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా 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 గర్వంగా ఉంది. ఎందుకంటే మన బనగానపల్లె నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిన బీసీ ఇందిరమ్మ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సో ఈరోజు మనం గత సంవత్సరం కిందట మన బనగానపల్లిలో ఊరంతా ప్రేమ కథ అనే చిత్రం తీయడం జరిగింది. దానికి ఈ సంవత్సరం తర్వాత 2 అవార్డ్స్ రావడం జరిగింది, 3 మెడల్స్ రావడం జరిగింది. అది కూడా హైదరాబాద్లో. సో బనగానపల్లిలో ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ తీసి దానికి ఫస్ట్ టైం అవార్డు తీసుకోవడం అనేది చాలా గర్వకారమైన విషయం. సో దీనికి ఇలా మాకు అవార్డ్స్ రావడం అనేది ఎంతో సంతోషకరంగా ఉంది. సో ఇలాగే ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి బనగానపల్లికి అవార్డు తెచ్చిపెట్టాం. అలాగే చాలా మంది కష్టపడ్డాం. చాలా కష్టం ఉంది. ఒకరిద్దరు కాదు, చాలా మంది కష్టపడి సినిమా. సో ఇది ఎక్కడంటే మొత్తం మన అండ్ అలాగే యాగంటి రోజు తిరిగి తెచ్చడం జరిగింది. సంతోషం మేడం. ఇది మన బనగానపల్లికి చాలా ఈ కార్యక్రమానికి వచ్చిన బీసీ ఇందిరమ్మ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొత్త మంగంపేటలో